నమస్తే అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పుదీనా పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము. ఈ పచ్చడి కిచిడీలోకి, రోటీలోకి, అలాగే రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. పచ్చడి అయితేనంటే మరి ఈ పుదీనా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ఇక్కడ పెద్ద కట్ట దాకా నేను పుదీనా తీసుకున్నాను. కాడలు తీసేసి నీట్గా మనం వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 7-8 తీసుకోండి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీట్గా కడుక్కొని కొద్దిసేపు నానబెట్టేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. తర్వాత బెల్లం వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ దాకా తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని నువ్వులను వేపుకోవాలి. నువ్వులు మాడకుండా ఇలా వేపుకోండి. ఇలా వేగిన నువ్వులను ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని ఇదే ప్యాన్లోకి మళ్ళీ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వండి. ఆ తర్వాతనే ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కడిగి పెట్టేసుకున్న పుదీనా వేసేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు పుదీనా 2 బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. పుదీనా ఉల్లిపాయ మంచిగా ఇలా మగ్గాలన్నమాట. ఇది మనము కాసేపు చల్లార్చుకోవాలి. ఈలోగా మనం మిక్సీ జార్లోకి నువ్వులు వేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా వేయించి పెట్టేసుకున్న పుదీనా అండ్ ఉల్లిపాయ ఉంది కదంగా, అది వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. తర్వాత మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, వాటర్తో పాటు వేసేసుకోండి. తర్వాత ఇందులోకి బెల్లము ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి. బెల్లంని అసలు స్కిప్ చేయొద్దు, చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం వేసుకోవడం వల్ల. ఇలా బెల్లం వేసేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టద్దు. మనం రోట్లో రుబ్బుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా మిక్సీ పట్టుకోండి. టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాము. ఇలా బౌల్లోకి ఎత్తి పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా పచ్చి ఉల్లిపాయ మనం కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఈ పచ్చళ్ళలో బాగా నాని ఉల్లిపాయలు తినేటప్పుడు కమ్మగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇదంతా ఇలా ఉల్లిపాయలు కలిపేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకుందాము. పచ్చడికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటే టేస్ట్ ఉంటుందండి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేసేసుకొని ఈ పప్పులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పోపు బాగా వేగాలి. పోపు వేగిన తర్వాత ఇప్పుడు పచ్చళ్ళలో వేసేసుకోవడమే. ఈ పోపు అంతా కూడా పచ్చళ్ళలో కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. చూసారు కదండి, పుదీనా రోటీ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్ చేసుకోవడము, రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. చూసారు కదా, ఇది కిచిడీలోకి, చపాతీలోకి, అలాగే జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుందండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.